వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 6కి సంబంధించి ఎక్సర్సైజ్ 6.1 అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ బిట్ చూసుకుంటే క్రింది సంఖ్యల వర్గాలు ఒకట్ల స్థానంలో ఉండే అంకెలేవి. క్రింది సంఖ్యల వర్గాల ఒకట్ల స్థానంలో ఉండే అంకెలేవి అంటే మనకి ఇక్కడ 81 స్క్వేర్ చేసినప్పుడు 1 స్క్వేర్ చేస్తున్నాం. సో 1 స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి 1 స్క్వేర్ అంటే ఎంత, 1 అంటే ఒకట్ల స్థానంలో ఉండేది 1. నెక్స్ట్ ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉన్న 2ని అంటే మొత్తాన్ని స్క్వేర్ చేసినప్పుడు మనకి 2 2 ఎంత వస్తుంది, 4 వస్తుంది. అంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4. ఒకట్ల స్థానంలో ఉండే అంకె 4. నెక్స్ట్ 799 ఉంది. ఇక్కడ 9 స్క్వేర్ని చేస్తాం. 9 స్క్వేర్ ఈక్వల్ టు 81 అంటే ఒకట్ల స్థానంలో ఉండే నెంబర్ 1. నెక్స్ట్ 3 స్క్వేర్ని చేస్తాం. 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. ఒకట్ల స్థానంలో ఉండే అంకె 9. నెక్స్ట్ 4 స్క్వేర్ చేస్తాం. 4 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 16 వస్తుంది. 16 అంటే ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య 6. నెక్స్ట్ 7 చేసాం. 7 స్క్వేర్ చేసాం అంటే మొత్తాన్ని చేసినప్పుడు మనకి 7 7 జర్ 49 వస్తుంది కదా. సో ఇక్కడ అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. మొత్తం అంతా స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకట్ల స్థానంలో ఉన్న దాన్ని స్క్వేర్ చేస్తే మనకి ఆ వచ్చిన దాంట్లో ఒకట్ల స్థానంలో ఉండే అంకె ఏంటంటే ఇక్కడ మనకి 7 స్క్వేర్ చేస్తే 49 వచ్చింది. ఒకట్ల స్థానంలో ఉండే అంకె 9. సో అదేవిధంగా 18 చేస్తే 8 స్క్వేర్ ఈక్వల్ టు 64. ఒకట్ల స్థానంలో ఉండే అంకె 4. సో ఇక్కడ మనకి 0ని స్క్వేర్ చేస్తే మనకి 0 వస్తుంది. ఒకట్ల స్థానంలో ఉండేది 0. నెక్స్ట్ సెకండ్ బిట్. క్రింది సంఖ్యలు ఖచ్చితంగా పరిపూర్ణ వర్గాలు కావు, కారణాలు తెలపండి. సో మనకి ఇక్కడ ఇది పరిపూర్ణ వర్గం కావాలి అంటే ఇక్కడ మనకి 0 1 4 9 6 అనేవి ఉండాలి ఒకట్ల స్థానంలో. సో ఇక్కడ లేదు కాబట్టి ఇది అవ్వదు. నెక్స్ట్ 3 ఉంది. సో ఇది కూడా అవ్వదు. ఇక్కడ 8 ఉంది. సో 8 కూడా అవ్వదు. ఇక్కడ 2 ఉంది 1 ప్లేస్లో. సో అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అయితే ఇది 80 స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి 3 జీరోస్ ఇచ్చాడు. సో 3 జీరోస్ అంటే 80 స్క్వేర్ అంటే ఎంత, 6400. కానీ ఇక్కడ 64,000 ఉంది కాబట్టి ఇది అవ్వదు. సో ఇది కూడా అవ్వదు. ఇక్కడ కూడా సేమ్ 3 జీరోస్ ఉన్నాయంటే ఇది స్క్వేర్ అవ్వదు కంపల్సరీ. పరిపూర్ణ వర్గం అయితే కాదు. నెక్స్ట్ ఇది కూడా పరిపూర్ణ వర్గం కాదు. కారణం ఏమిటంటే మనకి పరిపూర్ణ వర్గం కావాలంటే ఫస్ట్ ఇచ్చిన సంఖ్యలో ఒకట్ల స్థానంలో 0 1 4 5 6 9 ఇవి ఉండాలి. సో ఇక్కడ 0 ఉంది కదా, మరి ఇది ఎందుకు అవ్వదు అనుకుంటే ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. చివరి డిజిట్స్ 3 జీరోస్ ఉన్నాయి. సో 2 జీరోస్ ఉంటే ఇది 80 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ కూడా అవ్వదు. సో ఇది కూడా అవ్వదు. మనకి 20 స్క్వేర్ అంటే 400 వస్తుంది. సో కంపల్సరీ 2 జీరోస్ ఉంటే అవ్వచ్చేమో, కానీ ఇక్కడ మనకి ఒక జీరోనే ఉంది. సో ఇది అవ్వదు. నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకుంటే క్రింది సంఖ్యల వర్గాల్లో ఏవి బేసి సంఖ్యలు అవుతాయి అన్నారు. మనకి బేసి సంఖ్యలు అంటే 1 3 5 7 9 ఎక్సెట్రా ఈ విధంగా ఉంటాయి. సో మనకి ఇక్కడ క్రింది సంఖ్యల వర్గాల్లో ఏవి బేస్ సంఖ్యలు అవుతాయంటే ఇక్కడ 1 స్క్వేర్ చేసాం. 1 స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ మనకి 1 వస్తుంది. అంటే ఇది బేస్ సంఖ్య అవుతుంది. 431 స్క్వేర్ చేసినప్పుడు ఇది బేస్ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 6 స్క్వేర్ చేసినప్పుడు మనకి 36 అంటే 1 ప్లేస్లో 6 వస్తుంది కాబట్టి ఇది సరి సంఖ్య అవుతుంది. ఇది బేస్ సంఖ్య, ఇది సరి సంఖ్య అవుతుంది. సో ఇది కూడా మనకి 9 స్క్వేర్ చేసినప్పుడు 81 అంటే బేస్ సంఖ్య. 4 చేసినప్పుడు మనకి 16 వస్తుంది. సో ఇది సరి సంఖ్య. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే క్రింది అమరికను పరిశీలించి లోపించిన అంకెలను కనుగొనండి అన్నారు. సో మనకి 11 స్క్వేర్ అంటే 121. 101 స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి 101 స్క్వేర్ అంటే 10201 అంటే
ఇక్కడ 1కి 2కి 1కి మధ్యలో జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ 1001 స్క్వేర్ అంటే 1002 సో ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి 1కి 2కి 1కి మధ్యలో ఒక జీరో పెట్టారు. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1కి 2కి మధ్యలో 1కి మధ్యలో 2 జీరోస్ అంటే 1002 సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 1s, 10s, 100, 1000, 10,000, lakh 1 lakh 1 స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1కి 2కి మధ్యలో 1 2 3 4 జీరోస్ ఉన్నాయి. సో 1 2 3 4 1 2 3 4 ఇది ఆన్సర్. 1000200001. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా 1 1 2 3 4 5 6 1 2 3 4 5 6 2 0 1 2 3 4 5 6 1 ఇది ఆన్సర్. సో మనకి అమెరికా ఏ విధంగా ఇస్తున్నారో అబ్జర్వ్ చేసుకుంటే ఆన్సర్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రింది అమెరికను పరిశీలించి లోపించిన సంఖ్యలను పూరించండి అన్నారు. ఇక్కడ 11 స్క్వేర్ ఈక్వల్ టు 121, 101 స్క్వేర్ ఈక్వల్ టు 10201. సో 10201 ఇక్కడ అమెరికన్ చూసుకుంటే కంపల్సరీ చూసుకోవాల్సింది ఇక్కడ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అది చూసుకోవాలి. ఇక్కడ 10101 స్క్వేర్ అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 11 స్క్వేర్ అంటే 121, 101 స్క్వేర్ అంటే 1కి 2కి 1కి మధ్యలో ఒక జీరోనే పెట్టారు. సో ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఒక జీరో పెట్టారు. ఇక్కడ ఒక జీరోనే ఉంది కానీ 101 లేదు. ఇక్కడ 101కి ఇంకో 01 అనేది యాడ్ అయింది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి నెంబర్స్? 10101 అంటే మనకి 1 2 3 4 5 ఉన్నాయి. సో 5 ఉన్నాయంటే ఇక్కడ ఎన్ని వస్తున్నాయి మనకి? 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇక్కడ 1 0 2 0 3 0 2 0 1. సో అదేవిధంగా ఇది చేస్తే మనకి ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో మనం అది ఎక్స్పెండ్ చేసుకుంటూ వెళ్తాం. 1 0 2 0 3 0 4 0 3 0 2 0 1. సో దీని స్క్వేరు ఇది అంటున్నారు. సో అప్పుడు మనకి ఏ విధంగా రాయొచ్చు దీన్ని? 1 0 1 0 1 0 1 0 1 స్క్వేర్ ఈక్వల్ టు ఇది అవుతుంది. సో అమెరికా చూసుకుంటూ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ 6th చూస్తే ఇచ్చిన అమెరికను ఉపయోగించి లోపించిన సంఖ్యలను కనుగొనండి అన్నారు. మనకి ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్, 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ డాష్ స్క్వేర్ ఈక్వల్ టు 21 స్క్వేర్, 5 స్క్వేర్ ప్లస్ డాష్ స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ ఈక్వల్ టు 31 స్క్వేర్, 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ డాష్ స్క్వేర్ ఈక్వల్ టు డాష్ స్క్వేర్. సో మనకి ఇక్కడ అమెరికా చూసుకుంటే 1 ఇంటూ 2 1 ఇక్కడ 1 ఇంటూ 2 అంటే 3 అవుతుంది. 2 ఇంటూ 3 ఇక్కడ 1 ఇంటూ 2 తర్వాత నెంబర్ ఏంటి? 2 స్క్వేర్ తర్వాత 3 స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 2 3 జార్ ఎంత? 6. 6 స్క్వేర్ తర్వాత వచ్చే నెంబర్ 7 స్క్వేర్. నెక్స్ట్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే 3 4 జార్ ఎంత? 12. 12 స్క్వేర్ తర్వాత వచ్చేది 13 స్క్వేర్. నెక్స్ట్ 4 5 జార్ ఎంత? 20. 20 స్క్వేర్ తర్వాత వచ్చేది 21 స్క్వేర్. నెక్స్ట్ 5 ఉంది, 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 30 ఉంది. సో 5ని దేంతో మల్టిప్లై చేసి 30 వస్తుంది? 6 అంటే 6 స్క్వేర్, 5 6 జార్ 30, 30 స్క్వేర్ తర్వాత వచ్చేది 31 స్క్వేర్. సో అదేవిధంగా 6 7 జార్ ఎంత? 42. 42 స్క్వేర్ ఈక్వల్ టు తర్వాత వచ్చేది మనకి 43 స్క్వేర్. ఇలా అమెరికన్ చూసుకుంటూ చేయాలి. నెక్స్ట్ 7th సంకలనం చేయకుండానే మొత్తాన్ని కనుగొనండి అన్నారు. సంకలనం చేయకుండానే మొత్తాన్ని కనుగొనండి అంటే
1 + 3 + 5 + 7 + 9 అంటే ఇది 5 స్క్వేర్. సో మనకి టోటల్ చేసిన ఇది 25 వస్తుంది. ఎంత? 1 + 3 అంటే 4, 4 + 9 అంటే 4 + 5 అంటే 9, 9 + 7 అంటే 16, 16 + 9 అంటే 25, 25 5 స్క్వేర్ కదా. సో ఎంత? 25. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని పదాలు? 1 2 3 4 5 పదాలు. 5 పదాల మొత్తం అంటే 5 స్క్వేర్ = 25. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ 10 స్క్వేర్. సో ఇక్కడ ఏ రూల్ వస్తుందంటే మొదటి 3 బేస్ సంఖ్యల మొత్తము, లేకపోతే 5 బేస్ సంఖ్యల మొత్తము, 7 బేస్ సంఖ్యల మొత్తము, అలా బేస్ సంఖ్యలు వస్తాయి కాబట్టి 6 బేస్ సంఖ్యల మొత్తము, ఆ విధంగా వచ్చే రూల్ ఇక్కడ అప్లై అవుతుంది. సో ఇక్కడ మనకి మొదటి 10 బేస్ సంఖ్యల మొత్తము అంటే 10 స్క్వేర్ = 100. నెక్స్ట్ ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 స్క్వేర్ అంటే 144. సో ఈ మొత్తం యాడ్ చేసిన మనకి 100 వస్తుంది. ఈ మొత్తం యాడ్ చేసిన మనకి 144 వస్తుంది. నెక్స్ట్ 8th బిట్ చూసుకుంటే 49ను 7 బేస్ సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి అన్నారు. సో మనం ఎలా రాయొచ్చు? 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13. ఇది 7 బేస్ సంఖ్యల మొత్తంగా రాస్తే మనకి 49 వస్తుంది. కావాలంటే ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. 1 + 3 4, 4 + 5 అంటే 9, 9 + 7 అంటే 16, 16 + 9 అంటే 25, 25 + 11 అంటే 36, 36 + 13 అంటే 49. నెక్స్ట్ 121ను 11 బేస్ సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి అంటే 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21. సో 11 స్క్వేర్ = 121. నెక్స్ట్ క్రింది సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే, సో దీనికి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. n² మరియు n+1 స్క్వేర్ మధ్య ఉండే సంఖ్యలు ఎన్నంటే 2n కాబట్టి 2 × 12 ఎంత? 24. నెక్స్ట్ 25 మరియు 26 వర్గాల మధ్య ఉండే సంఖ్యలు ఎన్నంటే 2 × 25 అంటే 50. నెక్స్ట్ 99 మరియు 100ల మధ్య ఉండే వర్గాల మధ్య ఉండే సంఖ్యలు ఎన్నంటే 2 × 99 అంటే ఎంత? 198. సో ఇది ఫార్ములా ఏంటంటే 2n సంఖ్యలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. 2n సంఖ్యలు అంటే వర్గాలు కాని సంఖ్యలు 2n ఉంటాయి. ఇక్కడ n అంటే మనకి ఫస్ట్ ఇది తీసుకుంటాం, ఫస్ట్ సంఖ్య తీసుకుంటాం. ఇక్కడ ఈ సంఖ్యను తీసుకుంటే మనం 2తో మల్టిప్లై చేస్తాం. థ్యాంక్ యూ. ఇది 6.1 ఎక్సర్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. నోట్స్లో చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్ ప్రాబ్లమ్ చూసి చెప్పడమే కాబట్టి నోట్స్లో చేయలేదు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సంఖ్యా వ్యవస్థకు సంబంధించి 3rd నుంచి 7th క్లాస్ వరకు వీడియోస్ చేయడం జరిగింది. సో అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు లింక్ ఓపెన్ చేసుకుంటే 3rd క్లాస్ వస్తుంది, 4th 5th 6th 7th కూడా వస్తాయి మనకి. లేదు అనుకుంటే ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళినా అందులో కూడా ఈ వీడియో 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.